నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రీవిద్య. అమరావతి కోసం వేల ఎకరాల భూములను తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ వాటిని అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఎకరం 20 కోట్లకు విక్రయించాలని సిఆర్డీఏ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు మూవీ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్నిటికీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భరద్వాజ్ గారు నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భరద్వాజ్ గారు, అమరావతిలో ఎకరం 20 కోట్లు, దీని గురించి మీ కామెంట్. అంటే ఆ అమరావతి కోసం చేసిన అప్పుల్ని పూడ్చుకోవడంలో ముఖ్య ఉద్దేశంగా దీన్ని భావించవచ్చా, లేకపోతే ఒకవేళ ఎకరం 20 కోట్లు అయితే డిమాండ్ ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు? మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 20 కోట్ల లెవెల్కి తీసుకెళ్తాం మేమని చెప్తున్నారు వాళ్ళు. అంటే రైతులతో ఒక డెవలప్మెంటల్ అగ్రిమెంట్లోకి గవర్నమెంట్ ఎంటర్ అయింది. ఓకే. అంటే ఆల్రెడీ 35,000 ఎకరాలు వీళ్ళు ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో సేకరించారు ఇంతకు ముందు. అవును సార్. ఇప్పుడు దీని నెక్స్ట్ ఫేజ్లో ఇంకో 40,000 ఎకరాలు సేకరణకు శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టినప్పుడు ఈ రైతులకి భరోసా కల్పించడం కోసం చెప్పిన మాట ఇది. ఓకే. అంటే మీరేదో 1-2 కోట్లు కాదు, 20 కోట్ల పైన మీకు దాని తాలూకా ఫలసాయం అందుతుంది అన్న లెవెల్లో చెప్తున్నారు. ఓకే. అంటే వీళ్ళందరికీ కూడా ఏదో చూపిస్తున్నారు, ఒక పిక్చర్ చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అక్కడ. ఓకే. అంటే రైతుల్ని సంతృప్తి పరచాలనా? రైతులకి ఆశలు కల్పించటం, సంతృప్తి కాదు, ఆశలు కల్పించటం అనే కార్యక్రమమే నడుస్తోంది. అంటే ఇప్పటికే అసలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా కూడా కౌలు రైతులు తప్ప ల్యాండ్ లార్డ్ అగ్రికల్చర్లో నుంచి బయటకు వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అంటే రైతులు ఎవరు వ్యవసాయం చేయట్లేదు, అసలు రైతులు లేరు, కౌలు రైతులు మాత్రమే ఉన్నారు. 99% కౌలు రైతులే సాగు చేస్తున్నారు అన్ని చోట్ల. ట్రైబల్స్ వచ్చేసి అర్బన్ ఏరియాల్లో, అలాగే రూరల్ ఏరియాల్లో కూడా వాళ్లే సాగు చేస్తున్నారు. ఎక్కడా కూడా ల్యాండ్ లార్డ్ బయటకు వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు సాగు చేయటం లేదు. అది ఆంధ్రాలోను తెలంగాణలోను కూడా అదే పరిస్థితి. కాబట్టి కౌలు రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం అనేది కష్టంగా మారుతోంది ల్యాండ్ లార్డ్. అందుకని వాళ్ళకంటే గవర్నమెంట్కి సంబంధించిన ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం చెల్లిస్తామని చెప్పారో కౌలు డబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి. అది ప్రాపర్గా డబ్బులు వస్తాయి, ఇన్ టైంలో వాళ్ళు చెప్పిన టైంకి అకౌంట్లో డబ్బులు పడతాయి అనేది ఒక భరోసా. దీనికి తోడు దీని రేటు విపరీతంగా పెంచుతారంటే డెవలప్మెంటల్ ప్రోగ్రాంలో భాగంగా అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ భూమి కీలకంగా మారటం చేత వీళ్ళకి ఫలసాయం పెరుగుతుంది, వీళ్ళ భూమి విలువ పెరుగుతుంది. ఈ విలువ ఎక్కడ దాకా పెరుగుతుంది? 20 కోట్ల వరకు పెరుగుతుంది అని చెప్తున్నారు. 20 కాదు, ఇంకా కూడా పెరగచ్చు, 40 కోట్లు కావచ్చు, 60 కోట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వీళ్ళకి ఎంత ఇస్తారు దానిలో షేర్ అనేది చూడాలి. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఇంటి స్థలం ఒక బిల్డర్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు మాట్లాడుకుంటారు, ఇందులో ఇన్ని అపార్ట్మెంట్స్ కడితే దానిలో మీకు 60% ఇస్తాము, లేకపోతే 40% ఇస్తాము, ఏదో అగ్రిమెంట్ ఉంటుంది. ఇది కూడా అలాంటి అగ్రిమెంటే. ఓకే. రాజధాని అభివృద్ధి చేసే క్రమంలో వీళ్ళకి కూడా భాగస్వామ్యం ఉంటుంది, రైతులు కూడా భాగస్వాములు అవుతారు. వీళ్ళకి కూడా కొంత భూమి ఇస్తారు అక్కడ. ఆ భూమిలో వీళ్ళు ఇంకేదైనా నిర్మాణాలు జరుపుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే హోటల్ కట్టుకోవచ్చు, మరొకటి కట్టుకోవచ్చు. ఇలా ప్రభుత్వం ప్రజలకి ఆశలు కల్పించి వీళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టడం ద్వారా అభివృద్ధి చేయటం అనేది ప్రోగ్రాం. ఇలా కాకుండా కూడా రాజధాని నిర్మించవచ్చు. నిజానికి అది జరగాల్సి ఉంది. అంటే ప్రజల్ని అభివృద్ధిలో భాగం చేయటం, భాగస్వాములు చేయటం అనే పద్ధతి ఎలా ఉండాలంటే, మీరు గవర్నమెంట్ వైపు నుంచి అక్కడికి తీసుకువెళ్లాల్సినటువంటి కార్యాలయాలన్నీ నిర్మించండి, యాక్టివిటీ మొదలవుతుంది, జనాలు వెళ్తారు అక్కడికి. ఆ వెళ్ళిన ప్రజల్ని అకామిడేట్ చేయడానికి ఆ లోకల్ పీపులే వాళ్ళ స్థలాల్లో ఏదో ఒక నిర్మాణాలు చేపడతారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ కానీ మరొక ప్రాంతం కానీ ఇవన్నీ అభివృద్ధి జరిగింది అలాగే. గవర్నమెంట్ ఇక్కడైనా నిర్మాణాలు జరపలేదు, మొత్తం కూడా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి అవసరాల రీత్యా. ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర అనేక హోటల్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఎవరు నిర్మించారు? గవర్నమెంట్ నిర్మించలేదు. కానీ అమరావతిలో గవర్నమెంటే నిర్మిస్తుంది ప్రతిదీ.
ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి. జీరో నుంచి స్టార్ట్ అయినా కాకపోయినా ఎక్కడైనా వాళ్ళని భాగస్వాములు చేస్తే వాళ్ళే నిర్మించుకుంటారు. ఆ వచ్చినటువంటి ప్రజలకి ఇళ్ళు అద్దెకి ఇవ్వటానికి వాళ్ళే ఇళ్ళు నిర్మిస్తారు. అలాగే వచ్చిన వాళ్ళు ఉండటానికి హోటల్స్ వాళ్ళే కడతారు. ఆ మేరకు మీరు డిజైన్ చేసి ఇచ్చేసి ఉంటే, ప్లాన్ చేసి ఉంటే, అంటే అన్ప్లాన్డ్గా జరుగుతుందనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది అలా చేస్తే. ఓకే. అందుకని మీరే ప్లాన్ చేసి ఇవ్వండి. ఇచ్చి వాళ్ళే కట్టుకుంటారు. వాళ్ళకి బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయండి. వాళ్ళే వాళ్ళ భూముల్ని, వాళ్ళకి ఎంత భూమి ఉందో అంత భూమిని వాళ్ళే ఉపయుక్తంగా మార్చి లబ్ధి పొందుతారు. ఓకే. మీరు తీసేసుకుని వాళ్ళకి దానిలో భాగస్వామ్యం అని చెప్పి అది ఎప్పటికవుతుందో తెలియదు. అంటే మనకు మొదట్లో చెప్పింది చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు పడుతుంది క్యాపిటల్ నిర్మాణానికి అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 20 కోట్లు ఎప్పటికి వచ్చాను వాళ్ళకి ఈ లెక్క ప్రకారం. అందుకని రాజధాని అనే పేరుతో ఒక రకంగా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది అని విమర్శిస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి. రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, అసలు జరుగుతోంది ఏంటంటే ప్రభుత్వం ఒక ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటోంది. అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం కూడా ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని, ఆ ల్యాండ్ బ్యాంక్ ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారంటే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటానికి. కార్పొరేట్ కంపెనీలకి ఈ భూమి ఇచ్చి వాళ్ళతో అక్కడ పరిశ్రమలు పెట్టించడం ద్వారా దాన్ని అభివృద్ధి అని చెప్పి ఆ అభివృద్ధిలోకి ఈ ప్రజలందరినీ భాగస్వాములు చేస్తామని చెప్తారు. కానీ ఈ లోకల్ పీపుల్కి ఉండేటువంటి భాగస్వామ్యం ఎలా ఉంటుంది, దానిలో వాళ్ళకేమీ పెద్ద ఉద్యోగాలు రావు. ఇప్పుడు ఎవరో ఒక ఎకరం భూమి ఇస్తాడు ఒక కంపెనీకి, ఇస్తే అతనికి ఉద్యోగం ఇస్తామని చెప్తారు, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. కానీ వీళ్ళ పిల్లలు చదువుకున్నటువంటి చదువుకి ఏ ఉద్యోగం వస్తుంది అక్కడ? వాళ్ళు ఏ స్వీపర్లో లేకపోతే మరొకటో అలాంటి ఉద్యోగాలు వస్తాయి, వాచ్మెన్లో మరొకటో ఉద్యోగాలు వస్తాయి. ఇలా కాకుండా ఏ కంపెనీలు అయితే వస్తున్నాయో ఆ కంపెనీల్లో పనిచేసేటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఆ పిల్లలకి నేర్పేలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా పెట్టి వాటిలో వాళ్ళని ట్రైన్ చేసి అప్పుడు వాళ్ళ క్వాలిఫైడ్ లేబర్ కింద తీసుకుని ఏదైనా పెద్ద ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఉపయోగం. ఇంత ప్రోగ్రామ్ గవర్నమెంట్ తీసుకుంటోందా అనేది అనుమానం. అందుకని ఏం జరుగుతుంది అనేది ప్రజల దగ్గర నుంచి ముందు భూములు తీసుకోవడానికి ఈ మాటలన్నీ చెప్తున్నారు వీళ్ళు. ఈ 20 కోట్లు 40 కోట్లు అని చెప్తే, రెండోది వీళ్ళకి ప్రధానంగా వీళ్ళు ఆ మాటలు కూడా వింటలేదు. 20 కోట్లు అనేది కూడా టెంప్ట్ చేయట్లేదు వాళ్ళని. దీనికంటే కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ముందు కౌలు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అకౌంట్లో పడతాయి. ఇదొక్కటే ఆశ వాళ్ళకి. కౌలు రైతులు తిప్పిస్తారు, డబ్బులు వచ్చినప్పటికీ వాడేదో ఇంట్లో అవసరాలకు వాడుకుంటాడు. వాడుకుని ఎక్కడో చోట తీసుకొచ్చి ఇస్తానండి, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 4 రోజులు టైం ఇవ్వండి అని తిప్పుతూ ఉంటాడు. వీళ్ళతో అయితే ఆ గొడవ ఉండదు కదా. అందుకని చాలామంది వస్తున్నారు. ఇప్పుడు అమరావతి అనౌన్స్ చేసినప్పుడు అక్కడ నిరసన తెలియజేస్తూ చాలామంది రైతులు రోడ్డెక్కారు, తోటలు తగలబెట్టారు, నిరాహార దీక్ష శిబిరాలు వెలిసినాయి. పవన్ కళ్యాణ్ కూడా తిరిగాడు అన్ని శిబిరాలకి. ఎవరు వాళ్ళందరూ అంటే కౌలు రైతులు పక్క వెళ్ళిపోయారు. ల్యాండ్ లార్డ్స్ స్ట్రైట్గా వచ్చి గవర్నమెంట్కి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏమీ లేదు అక్కడ, అందుకని టెంట్లన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము రైతుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ప్రతి చోట జరుగుతోంది ఇది. ఇప్పుడు తెలంగాణలో కూడా ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య మొదలుపెట్టారు, ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో. అంటే ప్రతి ఒక 3-4 జిల్లాలకి ఒక సెంటర్ తీసుకుని అక్కడ ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ చేస్తారని చెప్పి క్లస్టర్ల పేరుతో ప్రభుత్వం ప్రజల నుంచి భూమి తీసుకుని ఆ భూమిని కంపెనీలకు ఇస్తుంది, ఫార్మా కంపెనీలకి. వాళ్ళు అక్కడ కంపెనీలు పెడతారు, ఆ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అని చెప్తారు. కానీ వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు ఆ చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి, కానీ వాళ్ళ భూములు వెళ్ళిపోతాయి. అలా ప్రజలందరినీ అభివృద్ధి అనే పేరుతో, ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, మీ జీవితాల్లో ఏవేవో చెప్తారు. వాళ్ళు రకరకాల కళలు కల్పిస్తారు వాళ్ళ కళ్ళ ముందు. కల్పించి వాళ్ళని అభివృద్ధి అనే పేరుతో వాళ్ళని దోచేసుకుంటున్నారు. అది జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైన దోపిడీనే. అంటే అభివృద్ధి అనేది ఒక ఉగ్రవాదం కింద మారిపోయింది ఇప్పుడు. అంటే ప్రజల జీవితాలని, నిర్వాసితుల్ని చేస్తున్నారు ప్రజల్ని.
అంటే మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, బాక్రా నంగల్ అయితే దగ్గర ఈ నుంచి మొదలు విషయంలో పెడితే రైతులు ఏ విధమైన డిమాండ్ చేయాలంటారు? మీరు మాకేమీ అభివృద్ధి చేయక్కర్లేదు, ఓకే. మేము చేసుకుంటాం, మాకు బ్యాంకుల నుంచి రుణాలు ఏర్పాటు చేయండి, అలాగే మీరు చేయవలసిన యాక్టివిటీ చేయండి, ఇక్కడికి జనాలు వచ్చేలాగా చేయండి, ఆ వచ్చిన జనాలకు కావాల్సిన సదుపాయాలు మేము ఏర్పాటు చేసి బిజినెస్ మేము చేస్తాం, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా మారుతారు ప్రజలు, తద్వారా వాళ్ళ అభివృద్ధికి వాళ్ళే దోహదపడతారు. మీరు సపోర్ట్ చేయండి వాళ్ళకి చాలు, ప్లానింగ్ ఇవ్వండి, ఎలా కట్టాలి, ఏ డిజైన్లు, అంటే రోడ్లు, దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా మీరు ఇవ్వండి, ఈ స్ట్రక్చర్లో మీరు ఇలా కట్టుకోండి అని చెప్పండి, వాళ్ళు కట్టుకుంటారు. మీరు కట్టి మీరు అభివృద్ధి చేసి వాళ్ళకి ఇవ్వటం అనే ప్రోగ్రాం వద్దు. ఓకే. గవర్నమెంట్ అనేది పరిపాలించడం కోసం ఉంది, వ్యాపారం కోసం కాదు. కానీ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు బిల్డర్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓకే. బిల్డర్కి ల్యాండ్ లార్డ్కి జరిగేటువంటి డెవలప్మెంటల్ అగ్రిమెంట్ గవర్నమెంట్తో చేస్తున్నారు ఇప్పుడు రైతులు. ఇది జరగచ్చు, జరగకపోనివచ్చు. ఆల్రెడీ ఒక వైఫల్యం చూసాము ఆ మధ్య. జగన్మోహన్ రెడ్డి దాని మీద డబ్బులు పెట్టడం ఇష్టం లేక, అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మేట నొక్కడానికి డబ్బులు కావాలని చెప్పి, క్యాపిటల్ మీద నేను డబ్బులు పెట్టను అని చెప్పి 3 రాజధానులు అన్నాడు ఆయన. దాంతో ఆ మొత్తం భూములన్నీ అలా ఎండిపోయి ఉన్నాయి ఆ 5 సంవత్సరాలు. కాకపోతే రైతులకి కొంత మేరకు డబ్బులు ముట్టాయి, అందుకని వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. కొంతమంది రోడ్డెక్కారు, ఆందోళనలు జరిగాయి. ఇది ఒక గొడవ చూసాం మనం ఆల్రెడీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ 35 ఏళ్ళు ఉంటుందా అనేది అనుమానం. ఇప్పుడు భూములు ఇచ్చేస్తారు, రేపు పొద్దున ఇంకేదైనా జరగచ్చు, ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఇబ్బంది లేకుండా మీరు ప్రజలకు ఒక స్ట్రక్చర్ వేసి ఇచ్చేసి, ఈ పద్ధతిలో డెవలప్మెంట్ జరగాలి అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి, ఇచ్చేసి వాళ్ళకి ఏదన్నా వెసులుబాటు కల్పిస్తే మీరు బ్యాంకుల నుంచో ఏదో వాళ్ళే కట్టుకుంటారు. అలా భాగస్వాములు చేయండి, అది బెటర్. ఓకే. రైతుల్ని భాగస్వామ్యం చేయాలి. అంతే తప్ప మీరు 20 కోట్లు అవుతుంది లేకపోతే 50 కోట్లు అవుతుంది అని చెప్పి భ్రమలు కల్పించవద్దు. రైట్ అండి. దానివలన ఏం జరుగుతుందంటే, మనకు ఒక పాత సామెత ఉంది, మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలక పోసుకున్నట్టు అని. అదే జరుగుతుంది ఇప్పుడు. ఓకే. సో అమరావతి రైతుల విషయంలో ఇదే జరుగుతుంది అంటారు. అదే జరుగుతుంది డెఫినెట్గా. అంటే అమరావతిని భ్రమరావతిగా మార్చొద్దు ఓకే అనేది కోరిక. అమరావతి అభివృద్ధిలో రైతుల్ని భాగస్వామ్యం చేయాలి, అంతవరకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.